శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల రామచంద్రమూర్తికి జరిగే నిత్య సేవలలో చాలా విశేషమైనటువంటి సేవ దర్బారు సేవ. ఇక్కడ భద్రాచలంలో స్వామివారికి ఆనాడు తూము నరసింహదాసు గారు 10 రకాల ఉత్సవాలను ఏర్పాటు చేశారు. వీటినే దశవిధ ఉత్సవాలు అని చెప్పేసి అంటారు. అవి ఆనాటి నుంచి కూడా నేటి వరకు జరుగుతుండడం విశేషము. ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు జరిగేటువంటి ఈ సేవలలో సాయం సమయంలో జరిగేటువంటి దర్బారు సేవ ప్రభుత్వోత్సవం చాలా ప్రత్యేకమైనటువంటి సేవ. మనం ఇతరత్రా ఏ క్షేత్రంలో కూడా దర్శించలేనటువంటి ఈ సేవని భద్రాచలంలో మాత్రమే మనం దర్శించగలుగుతాము. అటువంటి ఈ సేవలో మనకి హరిదాసుల గానాలు, అలాగే వేద విన్నపాలు, దివిటీ సలాములు, బహుపరాకులతో సాగేటువంటి ఈ సేవ చాలా ప్రత్యేకమైనటువంటి సేవ. ఇలా జరిగేటువంటి ఈ సేవలో కాగడాల వెలుగు మధ్యలో దివిటీ సలామని చెప్పి చేస్తారు. 2 కాగడాలను ఇలా పెట్టి ఆ వెలుగు మధ్యలో ఉంచి ఎవరైతే తమ కోరికలను స్వామికి నివేదించుకుంటారో అవి తప్పకుండా తీరతాయని చెప్పేసినటువంటి ఒక నమ్మిక కూడా ఇక్కడ ఉన్నది. ఎలాగైతే పొరుగు కూటమిలోకి వచ్చి చక్రవర్తి అనేటువంటి వాడు ప్రజల యొక్క బాగోగులు, ఆనాటి ఆదాయ వ్యయాల గురించి ఎలాగైతే తెలుసుకుంటాడో అదేవిధంగా ఇక్కడ సాయం సమయంలో జరిగేటువంటి దర్బారు సేవలో సేవ అనంతరం మనకి స్వామివారి యొక్క ఆదాయ వ్యయాలను కూడా చెప్పడం అనేటువంటిది ఇక్కడ అనుచారంగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. అటువంటి గొప్పనైనటువంటి సేవను దర్శించి ఎంతోమంది తరిస్తున్నారు. జై శ్రీరామ్.